రాజు బ్యాట్ సరిగ్గా పట్టుకోరా. మాకు తెలుసులే, మేము పట్టుకుంటాంలే. ఏ పప్పు నువ్వు స్టార్ట్ చెయ్యి. అమ్మ బాబోయ్, నా మీద పడిపోయింది రోయ్. అరే పప్పు చూసుకోవా ఏంటి? నా కళ్ళల్లో పడిందిరా. నీకు ముందే చెప్పాడుగా బుల్రాజు బ్యాట్ సరిగ్గా పట్టుకోమని చెప్పి. అట్లే కొట్టుకోకండి, ఆడండి. ఇదేంట్రా సడన్ గా వర్షం పడుతుంది? ఆటల తర్వాత పరిగెత్తు ముందు. అమ్మ బాబోయ్, ఏంట్రా బాబు ఈ వర్షం ఇలా పడుతుంది? ఇంటికి వెళ్ళే లోపు నేను పైకి పోయేటట్టున్నాను. పైకి పోయినా పర్లేదు, కానీ ఇంట్లోకి వెళ్ళామనికి ఇలా తడుచుకుంటూ ఆ అమ్మ అప్పుడు పైకే పంపించింది. అది నిజమే రోయ్. నిదానంగా నడండిరా బాబు, చినుకులే కదా పర్లేదులే. ఈ మధ్య ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదురా బాబు. అరే ఇప్పుడు మనం అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం రండి. సరే బుల్రాజు. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? బయట వర్షం పడిందమ్మా, అందుకే వచ్చేసాం. అవునా, బయట ఏం వర్షం లేదు కదా. ఇప్పుడు ఆగిపోయినట్టుందిలే, కానీ ఇందాక వరకు యమ కొట్టుడు కొట్టింది. చూడు మా బట్టలు ఎలా తడిసిపోయాయో. అవునంటే ఇందాక వరకు బాగా పడింది వర్షం. సర్లేండి, మీకు ఏదో ఒకటి చేసి తీసుకుని వస్తాను, ఆగండి. ఏంట్రా ఇప్పటి వరకు వర్షం పడి ఇప్పుడేమో నార్మల్ అయిపోయిందా? అవునరా, మనం ఆడుకునేటప్పుడే వర్షం పడాలా? ఏ బుల్రాజు, ఒకసారి బయటికి రారా. ఏంట్రా ఏమైంది? ఒకసారి బయటికి రా. పదరా బయటికి వెళ్దాం. మేకప్ లేని అమ్మాయిని చూసి భయపడిపోయినట్టున్నాడు, అందుకే మనల్ని రమ్మంటున్నాడు. ఏ ఎగస్టాల్ వద్దనేది. నువ్వు గనక బయటకు వచ్చుంటే మళ్ళీ లోపలికి రావు తెలుసా. విచిత్రం ఏముంది బయట, పద మనం వెళ్దాం. స్నో భలే ఉందిరా. అయినా ఇప్పుడే వర్షం పడింది, అప్పుడే స్నో ఏంటి? అయినా నీకు చెప్పి రావాలా ఏంటి? రోజు ఇలా స్నో పడితే ఎంత బాగుండిద్దో. అవును, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరము ఉండదు, చక్కగా డైలీ స్నోతో ఆడుకోవచ్చు. ఏంట్రా అలా కూర్చుని పోయావు? మీరు కూర్చోండ్రా, సీట్కి చల్లగా ఉంది. పిల్లలు, మీకోసం ఏం తెచ్చానో చూడండి. వావ్, చికెన్ సూపర్ ఆంటీ. మీరు కూడా కరెక్ట్ టైంకి వచ్చారంటీ. మా నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే కానీ నీకు కూరగాయలు తెమ్మని చెప్పానా, ఇంకా తేలేదేంటని చెప్పి నేను వచ్చాను. కరెక్ట్ టైంకి వచ్చారు, రండి తిందు గాని. వావ్, ఇది పిక్నిక్ స్పాట్ అయిపోయింది. సడన్ గా స్నో పడితే మీరేం చేస్తారో వెంటనే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్నోలో వేడివేడి చికెన్ భలే ఉంది. అందరూ ఇటు తిరిగి మన వ్యూవర్స్ కి బాయ్ చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. అందరెందుకు, నేను చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అవునమ్మా, మీరు చెప్పండి. ఇదిగోండి, నేను ఎక్కువ మాట్లాడితే అక్కడ చికెన్ చల్లపడిపోద్ది, అందుకని చెప్పి రెండు ముక్కలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మా ప్రతి వీడియోని చూడండి. వెళ్ళొస్తాం మరి.